హాయ్ ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నాం కదా అనేసి బయటికెళ్ళాము. బయటికెళ్తే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టిచ్చేసి అలా మా ఆడపడుచు కాల్ చేస్తే కాల్ అయితే మాట్లాడేసాము. కాల్ మాట్లాడేసి ఇట్లా నర్సరీకైతే వెళ్తున్నాము. నర్సరీకి వెళ్ళేసిన తర్వాత మొక్కలు తీసుకొనైతే వచ్చేసాము. మొక్కలు తీసుకొని వచ్చే దారిలో అన్ని క్యాప్చర్స్, వీడియోస్ అయితే తీస్తున్నాను. వీడియోస్ తీసే టైంలో మా అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి జుట్టేమో నాకైతే తగులుతుంది. పడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తులసి కోట మట్టి తీసుకుందామని వెళ్ళాము. అక్కడ తులసి కోటలు లేవనేసి చూస్తుంటే మా అమ్మాయి ఉంది కదా, ఇక్కడ ఒక గడ్డిని చూసి ఇదిగో ఇది మొత్తం తులసి కోటే కదా అని అంటుంది. తులసి మొక్కలు కాదే అని అంటున్నాను. అవే అనుకున్నాను అంటుంది. మా అమ్మాయి అంటే ఎవరు అనుకుంటారు, అదే ఓ అమ్మ నాన్న తమిళమ్మాయి మూవీలో రవితేజది డైలాగ్ ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ చెప్తుంది, నాకు ఒక కొడుకున్నాడు తెలుసా నీలాగా, చిన్నవాడు కదా, అడ్డుగాడిదలాగా నీలా ఉంటాడు అనేసి అంటది కదా, అలా ఉంటుంది మా అమ్మాయి అయితే. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అంతే, మొత్తానికైతే ఇంటికి వచ్చేసి మొక్కలైతే నాటుతున్నాను. తులసి కోటకైతే కింద హోల్ అయితే పెద్దగా ఇచ్చేసారు. దానికైతే రాయి పెట్టి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మట్టి అయితే కిందికి వెళ్ళట్లేదు. ఇక్కడ తులసి మొక్కలు ఉన్నాయి కదా, 2 తులసి మొక్కలు అయితే వేసాను. అది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అంటారు కదా, అవైతే వేసాను. మొత్తానికి మట్టి అయితే మొత్తం వేసేసి సెట్ చేస్తున్నాను. ఇక్కడ నా మట్టి తీసే ఆయుధం చూసి భయపడకండి, ఇంట్లో అట్ల కాడ ఉంటే అదే తెచ్చుకున్నాను. ఇంట్లో మట్టి తీసేవి లేవు అనేసి తెచ్చుకున్నాను. ఈ గులాబీ మొక్క అయితే కొన్నదేమో బతకలేదు, కానీ చిన్న మొక్క ఇవ్వనేసి నేనైతే చామంతి అంటుంటుంది కదా, అదైతే అడిగాను. ఇదైతే ఇచ్చారు, అదైతే బతికింది మంచిగా. కొనుక్కున్నదేమో చనిపోయింది, ఉత్తినే తెచ్చుకున్నదేమో బతికింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.